బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో ఒక మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. సో అదే లా ఆఫ్ అట్రాక్షన్లో అన్న విజువలైజేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్. సో విజువలైజేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద సైంటిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా విజువలైజేషన్స్ ద్వారా సక్సెస్. ఎలాన్ మాస్క్ ఒక దగ్గర చెప్పాడు అనమాట, అతను నేను ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం విజువలైజేషన్. ఎప్పుడైతే రాకెట్ పైకి వెళ్ళి మళ్ళీ సక్సెస్ఫుల్గా దిగినట్టు నేను విజువలైజేషన్ చేసుకున్నాను కాబట్టి నేను సక్సెస్ అయ్యానని చెప్పాడు. అంటే విజువలైజేషన్ అనేది చాలా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సక్సెస్ఫుల్ సీక్రెట్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే వాట్ ఈజ్ అసలు విజువలైజేషన్. చాలా మందికి అసలు విజువలైజేషన్ అంటే సరైన అవగాహన లేదు. ఇక్కడ విజువలైజేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ మెంటల్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తూ దాన్ని కనెక్ట్ చేయాలి. రెండు పనులు చేయాలండి. క్రియేట్ చేయాలి, కనెక్ట్ చేయాలి. క్రియేట్ చేయాలి, కనెక్ట్ చేయాలి ఎమోషనల్గా. ఎస్, అది చాలా. ఎందుకంటే ఎమోషన్ ఆడకపోతే మళ్ళీ ప్రమోషన్ రాదు. ఎమోషన్ అనేది ఏంటంటే మనం వండే వంటల్లో కూర జస్ట్ సాల్ట్ లాంటిదండి. సాల్ట్ లేకపోతే ఎలాంటి 5 స్టార్ హోటల్ ఎలా అయితే తినలేమో, మినిమం ఆ ఎమోషన్ మస్ట్గా ఉండాలి. అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, విజువలైజేషన్లో నేను చెప్పాను 5 సెన్సెస్ వాడాలి. మెంటల్ ఇమేజెస్ 2 పనులు చేయాలి. ఒకటి క్రియేట్, 2 కనెక్ట్. ఇది నేను 9 days క్లాసెస్లో మీకు నేర్పిస్తాను. అయితే జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ విజువలైజేషన్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు రియల్ వరల్డ్లో చూడాలంటే రియల్ వరల్డ్లో చూడాలి. అంటే మైండ్లో చూస్తే రియల్ వరల్డ్లో చూస్తే రియల్ వరల్డ్లో డబ్బుని చూడగలరు. అంటే ఇక్కడ రీల్ తిరగాలండి. ఇక్కడ చక్రం తిరిగితే బయట మీ చక్రం తిరుగుతుంది. సో జనరల్గా అయితే చాలా మందికి కళ్ళు మూసుకున్నప్పుడు ఏమి రావు అసలు. అవును. నాకు చాలా మంది చెప్తుంటారు, సార్ నాకేం రావట్లేదు సార్. అలా సినిమాలో బ్రహ్మాండం నాకేదైపోతుంది అని అన్నట్టుగా. అంటే ఈ చాలా మందికి ఎందుకు రాదు అంటే గైడెడ్, అంటే ఒక కోచ్, ఒక మెంటార్. చూడండి, యూ టేక్ ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ చేయరండి. సచిన్ టెండూల్కర్ అయినా ఎంత పెద్ద మాస్టర్ బ్లాస్టర్ అయ్యారంటే ఆశ్చర్యకరమైన కోచ్ ఉండడం వల్ల, ఇలా బ్యాట్ పట్టుకో ఇలాగని. విజువలైజేషన్ వల్ల మీకు ఓన్గా చేస్తే కాదండి, ఒక కోచ్, ఒక మెంటార్, ఒక గైడ్ ఉండడం వల్ల గైడెడ్ విజువలైజేషన్ చేస్తే అప్పుడు మీకు డబ్బు అనేది వస్తుంది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మనీ అట్రాక్ట్స్ మనీ. మీరు ఏ దాంతో ఉంటారో ల్యాక్ అట్రాక్ట్స్ ల్యాక్, పాజిటివ్ అట్రాక్ట్స్ పాజిటివ్. అంటే నేను ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తానండి. ఈ 9 రోజుల క్లాసెస్లో విజువలైజేషన్ అనేది ఒక ఫ్రీక్వెన్సీలో చేస్తేనే విజువలైజేషన్ అనేది వస్తుంది. సో ఆ ఫ్రీక్వెన్సీయే మనీ ఫ్రీక్వెన్సీ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు మీరు ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఏంటంటే వాట్ యు వాంట్ టు మేనిఫెస్ట్ ఆల్రెడీ అయిపోయినట్టుగా మీరు చూడాలండి. ఆల్రెడీ అయిపోయింది, యాక్ట్ యాజ్ ఇఫ్ అని అంటారు సార్ జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్. యాక్ట్, అది మీ దగ్గర ఉంది. కానీ చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కళ్ళు మూసుకుని ఉందని ఊహించుకోమంటే ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ తప్ప మనం వెళ్ళాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూసినా గుర్తు రాదండి. సో నేను ఇలాగ 9 days క్లాసెస్కి వచ్చి ఇలాగ ఆల్రెడీ గోల్ అచీవ్ అయిపోయినట్టు నేను ట్రైనింగ్ ఇచ్చి ఎప్పుడంటే చేసి ఆల్ఫాల్ స్టేట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ చేత మనీ డ్యాన్స్ వేయించి ఇలా చేసింటే గాయత్రి మేడం 8th బ్యాచ్ రీసెంట్గా 8th బ్యాచ్ అయింది, అప్పుడే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయండి ఫాస్ట్గా. సో ఇప్పటికి ఈరోజు నా ప్యాసివ్ ఇన్కమ్ ఎంత వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. సో చూడండి, 40,000 1 డేలో 40,000 ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా ఇంకొకసారి 2 లక్షలు వచ్చిందండి 8th బ్యాచ్. మీరు చూడండి. సో విజువలైజేషన్స్ ద్వారా ఆల్రెడీ సరైన సమయానికి నాకు రావాల్సిన డబ్బు నాకు అందించినందుకు థ్యాంక్ యూ గాడ్. ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయి మనీ ఫ్లో స్టార్ట్ అయింది, అందుకు థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కావాలనుకున్నది సాధించగలిగాం అని తెలియజేసిన అన్వర్ గారికి థ్యాంక్ యూ. ఎస్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. 2 lakhs అంటే చిన్న విషయం కాదు. చూడండి, మీ అందరూ సరైన టైంకి జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఆకలి వేసినప్పుడు అన్నం తింటే దానికి వాల్యూ. అంతేగాని చాలా మంది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బాగా ఆకలి మీద వెళ్తాం, బాగా ఆకలి చచ్చిపోయింది ఫుడ్ తెస్తాడు అతను. జనరల్గా అబ్బా ఎప్పుడే ఆర్డర్ పెట్టాను రా బాబు, ఎప్పుడు తెచ్చేవారా నాయన అనేసి అనుకోండి. ఎంతో తిందాం అనుకుంటే ఎంత తింటాం. అలా డబ్బు ఎప్పుడు కూడా సరైన టైంకి మనకు అవసరమై ఉండాలి. అదే ఇంపార్టెంట్ అండి లైఫ్లో ఎప్పుడు కూడా. సో అందుకే చెప్తున్నాను, మీకు సరైన టైంలో సరైన టైంకి డబ్బు కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ 1 సొల్యూషన్ అని చెప్తాను. మీరు చూడండి ఎంత క్విక్ రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు అయితే చాలామంది సార్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది చెప్తున్నారు కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలంటే ఎస్ ఈ రిజల్ట్స్. నేనేం మాట్లాడడం కాదు, నా రిజల్ట్స్ మాట్లాడతాయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే 9 days క్లాసెస్లో ఇక్కడున్న మిమ్మల్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్ళి పూర్తిగా, అంటే ఫ్యూచర్లో మీరు ఎలా ఉంటారని స్క్రిప్టింగ్ చేయిస్తాను నేను.
టాప్ మోస్ట్ పీపుల్, ఈవెన్ బ్రూస్ ఇలాంటి వాళ్ళు తన స్క్రిప్టింగ్, తన ఆత్మకథ స్క్రిప్టింగ్ ఎలా చేసుకున్న సీక్రెట్స్ నేను చూపిస్తాను, చేయిస్తాను మీ చేత. సో అంటే దీన్ని ఫ్యూచర్ సెల్ఫ్ విజువలేషన్ అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి మీకు మీరు లెటర్ రాసుకోవడం. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్ సెల్ఫ్ విజువలేషన్ అంటారు. ఇది నేను చేయిస్తాను. అయితే హౌ టు విజువలైజ్ వాట్ యు వాంట్. సార్ మీకు కావాల్సిన విజువలేషన్ ఎలా చేసుకోవాలంటే, డెన్నిస్ వ్యాట్లీ అని ఒక అతను ఉన్నారండి, డెన్నిస్ వ్యాట్లీ. ఈ డెన్నిస్ వ్యాట్లీ ఎవరు తెలుసండి? నాసా సైంటిస్టులు వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకున్న ఒకే ఒక పర్సన్ విజువలేషన్ మీద. జాగ్రత్తగా ఉండండి, నాసా వాళ్ళు అపాయింట్ చేసుకున్న ఒకే ఒక పర్సన్ విజువలేషన్ మీద. ఈజ్ నేమ్ కాల్డ్ డెన్నిస్ వ్యాట్లీ. సో ఇతను ఎవరు? డెన్నిస్ వ్యాట్లీ ఆ అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకి విజువలేషన్ మీద ట్రైనింగ్ ఇస్తాడు ఇతను. 1984లో వాళ్ళకి ఫోటోగ్రఫిక్ మెమరీ అనే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకి యాస్టీజ్గా, అంటే ఇక్కడ ఎలా అయితే మీరు అక్కడికి వెళ్తున్నారో, ఇక్కడ ఎలా ఉంటారో, అక్కడ చాలామంది ఫస్ట్ టైం అంతరిక్షంకి వెళ్ళి భయపడతారు, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడికి వెళ్ళినట్టు వాళ్ళని విజువలేషన్ చేయించి, ఎవరు? డెన్నిస్ వ్యాట్లీ వాళ్ళని చేయిస్తే అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ అలాగే ఉందండి. ఈవెన్ ఒలింపిక్ అథ్లెట్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి అతను విజువలేషన్ చేయించారనమాట, ఫోటోగ్రఫిక్ మెమరీ. అది నేను మీకు నేర్పిస్తాను 9 days క్లాసెస్లో. అయితే వాళ్ళకి మనకి సూపర్ సినిమాలో కొన్ని కనెక్ట్ చేసేసి, నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అంటే, లేదు అని అంటుంటుంది, ఆల్ రైట్ అంటుండే. ఆ విధంగా వాళ్ళకి మనకి ఏంటంటే, హార్ట్కి ఈసీజీ అంటారండి, బ్రెయిన్కి ఈజీ, ఎలక్ట్రోహెన్సెఫాలోగ్రామ్. హార్ట్ యొక్క ఫ్రీక్వెన్సీని కొలిచేది ఈసీజీ, బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీని కొలిచేది ఈఈజీ, ఎలక్ట్రోహెన్సెఫాలోగ్రామ్. వాళ్ళు కనెక్ట్ చేసేసి, బ్రెయిన్ కనెక్ట్ చేసేసి వాళ్ళకి పెడితే, వాళ్ళు మైండ్లో ఏదైతే విజువలేషన్ చేస్తున్నారో అది యాసిడ్గా నిజంగా ఫీల్ అయినట్టు వాళ్ళ మైండ్లో ఆ ఎమోషన్స్ క్రియేట్ అయ్యింది. డెన్నిస్ వ్యాట్లీ ఆశ్చర్యపోయారు, వావ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలేషన్ అని చెప్పేసి దాని మీద ఇంకా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అలాంటి టెక్నిక్స్ మీకు 9 days నేర్పిస్తాను. అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా డోంట్ స్టార్ట్. చాలా మంది ఏంటంటే విజువలేషన్ చేసి తప్పు ఏంటంటే డైరెక్ట్గా ఏది కావాలో దానికి వెళ్ళిపోతారు. అలా మైండ్కి అలవాటు లేని పని ఎప్పుడు కూడా చేయలేదండి. మైండ్కి అలవాటు లేని పని ఎప్పుడు చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 kilometers ఫాస్ట్ పరిగెట్టండి, మీరు పరిగెట్టలేదు, 2 kilometers పడిపోతాం మనిషి. అంటే మైండ్కి అలవాటు లేని పని ఏది చేయలేదు. అప్పుడు మరి మైండ్కి ఎలా విజువలేషన్ చేయాలి? గతంలో జరిగిపోయినవన్నీ కూడా గుర్తించుకోవాలి. ఒకసారి నేనేం చేయాలి, మీ బాల్యంలోకి వెళ్ళండి, కళ్ళు మూసుకోండి, మీ బాల్యంలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ గుర్తించుకోండి. మీకు ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో ఇలాంటివన్నీ కూడా మీరు చేయాలి. అంటే ఇంకొక ఎక్సర్సైజ్ ఉంటుందండి, దీన్ని హ్యాండ్ ఎక్సర్సైజ్ అంటారు. ప్రశాంతంగా మీరు విజువలేషన్ చాలా మందికి రావట్లేదు అంటారు. మీరు ఏం చేయాలంటే, ఈ 2 చేతులు ఇలా పెట్టుకొని టేక్ యువర్ హ్యాండ్, దాన్ని తదేకంగా చూడండి, ముందు వెనకాతలు. ఇది డైరెక్ట్ డెన్నిస్ వ్యాట్లీ చెప్పిన పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అండి. సో ఏం చేయాలంటే, ముందు వెనకాతలు తదేకంగా చూడండి. ఇంకా దీన్ని వెనక సైడ్ చూసి, ఇక్కడ మీకు మన స్వేద రంధ్రాలు ఉంటాయి, దాన్ని అలా తదేకంగా చూస్తే, మీరు అలాగ అంటే చెమట ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ అలాగా మీరు చూస్తూ ఇలా ముందుకు చూస్తే మన గీతలు ఉంటాయి. మీరు అలా ఫోకస్గా చూస్తూ కళ్ళు మూసుకొని దీని నుంచి క్లోజ్ యువర్ ఐస్ అండ్ విజువలైజ్ ద హ్యాండ్ ఫస్ట్. ఎందుకంటే మన మైండ్ అండి చూడగలిగేదాన్ని విజువలైజేషన్ బాగా చేయగలదు, చూడలేని దాన్ని విజువలైజేషన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యారేజ్ కాని అమ్మాయిని, మేడం మీ హస్బెండ్ విజువలైజేషన్ చేసుకోమంటే కళ్ళు మూసుకుని ఏదో పిక్చర్ వస్తుంది కానీ ఆ మనిషి పర్సన్ రాడు కదా. సో అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన అతన్ని మీరు బాగా ఇష్టపడే వ్యక్తిని ఒక హస్బెండ్గా ఊహించుకోమంటే ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే మైండ్కి ఆ పవర్ ఉంటుందండి. ఫస్ట్ మైండ్ మనం ఏం చేయాలంటే పిక్చర్ పవర్. ఎగ్జాక్ట్లీ, బికాస్ బ్రెయిన్ లాంగ్వేజ్ ఇస్ ద పిక్చర్ లాంగ్వేజ్. ప్రతి కంప్యూటర్కి ఎలాగైతే లాంగ్వేజ్ ఉంటుందో, C++ జావా ఎలాగైతే ఉంటుందో, ప్రతి కంట్రీకి ప్రతి స్టేట్కి ఎలాగైతే లాంగ్వేజ్ ఉంటుందో, బ్రెయిన్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ పిక్చర్ లాంగ్వేజ్. ఎందుకంటే అందుకే జనరల్గా ఒక్కసారి మనకి మనుషుల ఫేసులు గుర్తొస్తాయి కానీ పదాలు గుర్తురా. ఫేస్ గుర్తొస్తుందబ్బా, అతని పేరు అని అనుకుంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సడన్గా నేను బాలకృష్ణ అని అనుకుంటా అని వెంటనే బాలకృష్ణ గారు ఫేస్ గుర్తొస్తుంది. ఒక్కోసారి ఏంటంటే, ఎందుకంటే బికాస్ రైట్ బ్రెయిన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ లెఫ్ట్ బ్రెయిన్. చాలా మందికి ఏ బ్రెయిన్ పవర్ఫుల్ తెలియదండి. మనకి 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి, వన్ ఇస్ లెఫ్ట్ బ్రెయిన్, అదర్ వన్ ఇస్ రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ అనేది విజువలైజేషన్కి చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్, గెలీలియో, థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రైట్ బ్రెయిన్ యూజర్స్. క్రియేటివ్ బ్రెయిన్. సో అందువల్ల ఏంటంటే ఈ 9 రోజులు నేను చేసేది ఏంటంటే, క్రియేటివ్ బ్రెయిన్ అంటే లాజికల్ బ్రెయిన్ ఆఫ్ చేసి మ్యాజికల్ బ్రెయిన్ స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే మీ లైఫ్లో మ్యాజిక్ జరగాలంటే మ్యాజికల్ బ్రెయిన్ వాడాలి, దట్ ఈస్ కాల్డ్ రైట్ బ్రెయిన్. అయితే మీరు ప్రశాంతంగా పని చేయండి, ప్రశాంతంగా కూర్చొని ఇది డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ 2 అరచేతుల్లో ఉన్న గీతలను బాగా తదేకంగా చూడండి, క్లోజ్ యువర్ ఐస్ అండ్ మళ్ళీ విజువలైజేషన్ చూడండి. అంటే ఆ ర్యాకులు పూర్తిగా మాయమైపోయినట్టు, అంటే ఖాళీ అరచేయిని ఊహించుకోగలరా? అలా చేయండి. ఎందుకంటే ఉన్నదాన్ని లేపేయగలదు మైండ్, లేనిదాన్ని కూడా క్రియేట్ చేయదు. మైండ్కి ఉన్న పవర్ ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. అందుకే చూడండి, ఒక్కోసారి చిన్నప్పుడు దెయ్యం సినిమాలు చూసినప్పుడు సడన్గా టక్కున ఎవరో మనిషి పక్కన ఉన్నట్టు,
అనిపిస్తుంది, ఎవరో వచ్చి పట్టుకున్నట్టు అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక్కసారి చూసింది కదా, అవును. చూసింది ఏం చేస్తుంది, లేనిదని ఉండదని క్రియేట్ చేస్తుంది. అంటే లేని పర్సన్ దెయ్యంగా క్రియేట్ చేస్తుంటుంది. అది మైండ్కున్న పవర్ అండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. జనరల్గా చాలా మంది అంటారు అంటే భవిష్యత్తు ఎక్కడో ఉందని భయపడుతుంటారు. నేను చెప్తున్నాను, భవిష్యత్తు మన అరచేతిలోనే ఉంది. కాయిన్కి ఎలా అయితే 2 సైడ్లు ఉన్నట్టు మన లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి. అంటే జయాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. మీరు జయాల వైపు చూస్తున్నారా, జయాన్ని అట్రాక్ట్ చేస్తారా, భయాలను చూస్తున్నారా, భయాలను అట్రాక్ట్ చేస్తారు. నేను 9 days క్లాసెస్లో సింపుల్గా మీ అరచేయి ఎలా అయితే మీరు చూసి విజులేషన్ చేస్తున్నారో అంత సింపుల్గా మీ యొక్క అంటే ఫోకస్ మారుస్తాను. ఎట్ నుంచి భయాల నుంచి జయాలకు మారుస్తానండి. మన చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంటుందంటే 100% మంచిదే కదా సార్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదండి, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఎలాన్ మస్క్ ఒక పాయింట్ అంటాను, నేను ఎప్పుడు కూడా భగవంతుని నమ్ముతాను కానీ పూర్తిగా డిపెండ్ అవ్వను. అది నాకు చాలా ఎప్పుడే ఇష్టమైన వర్డ్ అండి. గుర్తుపెట్టుకుని నేను భగవంతుని ఆరాధిస్తాను, పూర్తిగా నా భవిష్యత్తు అతని చేతిలో ఉందని నేను నమ్మను. గుర్తుపెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అప్లై చేయండి. అండ్ ఫైనల్గా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లుక్ ఎట్ యువర్ హ్యాండ్ వెరీ కేర్ఫుల్లీ. బిగ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, స్మాల్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కోసారి మనీ సో నేను ఏమండి, ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటాం, అరే నాకు దండరాక్ లేదు, నాకు డబ్బు సంపాదించాలని అనుకోకండి. ఎందుకంటే చాలా మంది చేతుల్లోనూ కూడా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, అది ఒక రకంగా ఓకే, కానీ కంప్లీట్గా దాని మీద మీ ప్లాసిబో ఉండకూడదు. చాలా మంది ప్లాసిబో ఎలా ఉందంటే దండరాక్ ఉంటేనే డబ్బు వస్తుంది, లేకపోతే లేదు. సో అలాంటివి కాదు, మైండ్లో గీత ఉంటే డబ్బు వస్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకుని. సో క్లోజ్ యువర్ ఐస్, విజువలైజ్ అగైన్. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెరుగుతున్నట్లు ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, క్రియేటివ్ విజువలైజేషన్ అంటే, గైడ్ విజువలైజేషన్ అంటే 9 days క్లాస్లో నేను నేర్పిస్తాను. సో సార్ అదేంటో కానీ అందులో ఉన్నట్టు యాస్టిజ్ ఉంది సార్ నాకు. సూపర్ అండి కదా. సో అందరూ చూడండి, సేమ్ ఎం గ్రేట్ సార్, రియల్లీ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఎస్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉందండి కదా. యాజ్ ఇట్ ఈజ్, నేను ఆశ్చర్యపోయాను, రియల్లీ షాకింగ్ సార్. యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. సో సూపర్ సార్. సో చూడండి, సో అంటే ఇలాంటివి చేసినప్పుడు కొన్ని చూసారు ఇప్పుడు దాకా మీరు కూడా అంటే అంత పర్టికులర్ గా చూడలేదు, మీరు చెప్పేంత వరకు తెలియదు. అద్భుతం, ఇలాంటివి జరుగుతాయి. సో ఇలాంటి చిన్న చిన్న విజువలైజేషన్ చేయండి. బట్ ఎప్పుడు కూడా మెంటార్ దాంట్లో అంటే చూడండి, జనరల్ గా మనం చిన్నప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూ చూసినప్పుడు డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ అని అంటూ ఉంటారు. సో ఇలాంటి విజువలైజేషన్ ఎప్పుడు కూడా మీకు ఓన్గా కన్నా కోచ్ దాంట్లో ఉంటే బెటర్ అండి. అండ్ ఫైనల్గా నేను చెప్పిన ఎక్సర్సైజ్ డూ ఇట్ ఫర్ 3 times, మీ విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో యూ కెన్ ఈజీగా విజువలైజేషన్ అనేది పెంచుకోవచ్చు. విజువలైజేషన్ ఈజ్ లైక్ ఏ మజిల్ అని ఎవరు చెప్పారు, డాక్టర్ డెన్నిస్ వాట్లీ. ఎంత పెంచితే అంత పెరుగుతుంది. ఎస్, అంతేనండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పెరుగుతుంది. ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, వెరీ గుడ్ టెక్నిక్. ఎస్, సో ప్రాక్టీస్ ది సక్సెస్, ఆల్ ద బెస్ట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలామంది 9th batch కోసం అని చెప్పేసి ఎయిగర్గా 9 days క్లాస్కి వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 1000 members తోటి ఆ బ్యాచ్ని మీరు, అది కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే జాయిన్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ఈ బ్యాచ్ చాలా స్పెషల్ మీకు, ఎందుకంటే ఎంత స్పెషల్ అంటే నేచర్తో కనెక్ట్ అయ్యే విధానాన్ని కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది, ఎలా జరుగుతుంది ఏంటంటే శ్రీరాముని వీడియో చూపించి మరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి జరగబోయే బ్యాచ్ అండి రేపు April 29th నుంచి జరగబోతుంది. వెరీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అని అంటే, నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాను. నాకు తెలుసు అప్డేట్ అవ్వకపోతే మన లైఫ్లో అవుట్డేట్ అయిపోతాం. సో అందువల్ల అంటే 9th బ్యాచ్లో మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్, ఇందాక మనం చెప్పినట్టు చక్రాస్ని యాక్టివేట్ చేసి కొన్ని మ్యూజిక్స్ కానీ, అండ్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్లో విజువలైజేషన్స్ ఎలా చేయాలి. చాలామందికి విజువలైజేషన్ అనేది రాదు. విజువలైజేషన్స్ ద్వారా 5 cents ఎలా యాక్ట్ చేయాలి, అండ్ మెయిన్గా అండి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారా, అప్పుల్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారా, ఎలా ముందుకెళ్ళాలి తెలియట్లేదా, ఏ బిజినెస్ చేయాలో తెలియట్లేదా, అండ్ స్ట్రక్ అయిన మనీని మీరు రప్పించుకోవాలనుకుంటే ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, మీ ఇంట్లో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ తెలుసుకుంటే వన్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ సొల్యూషన్స్. ఈసారి బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా 17 countries నుంచి జాయిన్ అయ్యారు. ఈసారి మాత్రం more than 1000 people వస్తున్నారు అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీ నెట్వర్క్ పెంచుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో టేక్ ఎ రైట్ డెసిషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలంటే దిస్ ఇస్ ద రైట్ సొల్యూషన్ అండి. ఎస్. సో 29th April ఆసక్తి కలిగిన వారు ఎవరున్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ April 29th 9th బ్యాచ్ స్పెషల్గా ఉంటుంది. 1000 members చేస్తున్నారు అన్వర్ గారు.
ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.